మన తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 సక్సెస్‌ఫుల్‌గా ముగిసిపోయింది. అయితే ఎప్పుడైతే కప్పు గెలుచుకున్నాడో అప్పటి నుంచి కళ్యాణ్ పడాలా గురించి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారడం. మరోపక్క పవన్ కళ్యాణ్ పడాలా కూడా ఎన్నో రకరకాల మీడియా ఛానల్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ హౌస్‌లో ఉన్నప్పుడు తన ఎక్స్‌పీరియన్సెస్‌ని రకరకాల విషయాలని మనకు తెలియనివి అందరితో పంచుకుంటూ వచ్చాడు. మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ పడాలా బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశాయి. ఇక ఇలాంటి నేపథ్యంలోనే కళ్యాణ్ పడాల హౌస్‌లో నుంచి విన్నర్‌గా కప్పు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా వివిధ రకాల మీడియా ఛానల్స్‌లోను పలు సోషల్ మీడియాల్లో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న తన ఎక్స్‌పీరియన్స్ గురించి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ వచ్చాడు. పైగా ముఖ్యంగా చెప్పుకోవాలి, అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్నది నిజంగానే బిగ్ బాస్ మనకు చూపించినట్లుగా హౌస్ ఎలా ఉంటుంది? అలానే ఉంటుందా? కేవలం ఇది కెమెరా ముందు మాత్రమే అలా కనిపిస్తుంది. నిజానికి అలా ఉంటుందా? అని అడగడంతో కళ్యాణ్ పడాలా బయటపెట్టిన విషయం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇక పవన్ కళ్యాణ్ పడాలని అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా ఇక తాను చెప్పుకొస్తూ బిగ్ బాస్ తనకి ఎంతో నేర్పించిందని, లైఫ్‌ని ఒక డిసిప్లిన్డ్‌గా ఎలా జీవించాలో అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళు ఇంక ప్రపంచంలో ఎక్కడైనా బతికేయగలరు అన్న ధైర్యం వస్తుంది అని అనగా ఇలా కప్పు తనని వరిస్తుందని మాత్రం ఊహించలేదని, ఇదంతా కేవలం తెలుగు ప్రేక్షకుల అభిమానమే తనని ఈ రోజు ఇలా నిలబెట్టింది అంటూ పవన్ కళ్యాణ్ పడాలా మాట్లాడుతూ జీవితాంతం తెలుగు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అంటూ ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు ఇంకా మాట్లాడుకొస్తూ అసలు తన జర్నీ ఎలా ప్రారంభమైందో తెలియాలి అందరికీ అంటూ అగ్ని పరీక్ష ముందు వరకు అసలు పవన్ కళ్యాణ్ పడాలా అంటే చాలా కొద్ది మంది వరకే. నిజానికి నేను నా తండ్రికి పెద్ద కొడుకునన్న విషయం కూడా తన సర్కిల్‌లో చాలా కొంతమంది వరకు తెలుసు గానీ ఎవరికీ పెద్దగా తెలీదని, ఎప్పుడైతే తాను అగ్ని పరీక్ష ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలి అని నిర్ణయించుకున్నాడో తనకి సపోర్ట్ చేసిన తన పబ్లిసిటీ టీమ్, ముఖ్యంగా తన స్నేహితులు, తన మంచి కోరుకునే వాళ్ళు, సన్నిహితులు, బంధువులు ఇలా అందరూ కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో ఊరూరా తిరుగుతూ ప్రతి కాలేజీలోనూ తనని తాను ప్రమోట్ చేసుకుంటూ తన పేరు పవన్ కళ్యాణ్ పడాలా అని ఇలా బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాంలో పాల్గొంటున్నానని, దాన్ని సపోర్ట్ చేసి ఓట్ చేస్తే తాను అగ్ని పరీక్షలో గెలిచి హౌస్‌లోకి వెళ్ళే అవకాశం దక్కుతుంది అని ప్రతిరోజు ఊరూరా తిరుగుతూ అన్ని కాలేజీల్లోనూ ఎక్కడ కుదిరితే అక్కడ తనని తాను ప్రమోట్ చేసుకోవడం, పైగా తనకున్న పీఆర్ టీం కూడా బాగా సపోర్ట్ చేస్తూ తనని అగ్ని పరీక్షకి పంపించిందని, ఇక అగ్ని పరీక్ష తర్వాత తన టాలెంట్ తాను ప్రూవ్ చేసుకొని హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తనకి ఓట్లు వేస్తూ గెలిపించిన వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అంటూ మరోపక్క తన పేరు మీద సోషల్ మీడియా అకౌంట్స్‌ని హ్యాండిల్ చేస్తూ రకరకాల వీడియోలు చేస్తూ తన స్నేహితులు తనకున్న పీఆర్ టీం ప్రతి ఒక్కరూ హౌస్‌లో ఉన్నన్ని రోజులు తనని బాగా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన సపోర్టు, పబ్లిసిటీ దీనంతటి వల్లే ఇలా మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించారు. దీనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ పడాలా హౌస్‌లో నుంచి బయటికి వచ్చి కప్పు తీసుకొని తను వెలుగులోకి బయటపెట్టిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.